ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బెజవాడ బామ్మ వ్లాగ్స్. ఈరోజు సీనుని డ్రాప్ చేద్దామని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. అంటే ఏంటంటే సీను కొంచెం కంపెనీ పని మీద ఢిల్లీ వెళ్తున్నారు 1 వీక్ దాకా. అందుకని చెప్పి మేము కూడా సెండ్ ఆఫ్ ఇద్దామని చెప్పి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాం. జుజు నువ్వు కూడా కదా చెప్పు. ఇదిగో సీను. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు. ఇంకా ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఇగో సీను. బాయ్ బాయ్ సీను. బాయ్ బాయ్ డాలి. 1 వీక్ ఎంత సంతోషం. అమ్మో, ఆ దృష్టిలో పెళ్ళాము యూట్యూబ్ రెండు ఒకటేనండి. చూసిన వెంటనే ఏముంది ఇందులో అని చూస్తాం, చూసిన తర్వాత ఏముంది ఇందులో ఏముండదు, అలాగే ఉంటది వ్యవహారం. ఏం చేస్తావు సీను అక్కడ నువ్వు? ఏం చెయ్యం, హ్యాపీగా కంపెనీ మీటింగ్స్ అండి.
ఎంట్రన్స్ ఇటు నుంచి అంట. సో ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్ళాక లోపల చెక్కింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకే, ఇటు సైడ్ ఎగ్జిట్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాం మీకు. ఎంట్రన్స్ చూపించా కదా, అది ఎంట్రన్స్ లోపలికి వెళ్ళే వాళ్ళకి, ఇదేమో బయటికి వచ్చే వాళ్ళకి. అరైవల్స్ అని ఉంది కదా. కాఫీ టీ అన్న తాగు, ఈలోపు టైం ఉందిగా. తాగుదామా? ఇంకా జున్ను ఇట్రా, ఇందులోకి వెళ్దాం. డ్రింక్ అవద్దు, అప్పటికే చాలా తాగాడు ఆయన. డాడీ తాగడు, నువ్వే తాగు. నువ్వు ఒక్కటి తీసుకో. సో సుయిని అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాడు. సరే, ఓకే, బాయ్ బాయ్ బాయ్. సరే, బాయ్. జున్ను డాడీ వెళ్ళిపోయారు, చూసా? నువ్వు ఏడవలేదు, చూడలేదు కదా నువ్వు. చూడలేవాడు. డాడీ ఎక్కడికో మామూలుగా వెళ్ళొస్తాడట అనుకుంటున్నాడు. సర్లేరా ఇంకా. హలో, ఎండ బాగా ఉంది. ఫ్లాగ్ చూడండి ఎంత బాగుందో, చాలా పెద్ద ఫ్లాగ్ అన్నమాట. సో ఇక్కడ దీని కింద ఇక్కడ చిన్న పార్క్ అయితే ఉంది ఇక్కడ. సో దీని దగ్గరికి జున్నుని తీసుకొని వెళ్దామని చెప్పి వచ్చాం. ఇక్కడ జున్నుని కాసేపు ఆడిపించి అప్పుడైతే ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోతాం. సో ఇదంతా పార్క్ గార్డెన్ అన్నమాట. సో కొంచెం
కాసేపు టైం ఉన్న వాళ్ళకి పిల్లల్ని తీసుకొస్తే కాసేపు ఇక్కడైతే ప్రశాంతంగా కూర్చోవచ్చు. చూసారండి, బాగుంది కదా గార్డెన్. ఇదిగోండి గాయస్, ఫ్లాగ్ ఇప్పుడు ఎగురుతుంది. గాలి అస్సలు లేదు, వర్షం పడేటట్టుంది, బాగా ఉక్కబోస్తుంది. అమ్మో ఏంటో ఈ బెజవాడ ఎండలు తాట తీసేస్తున్నాయి. ఇప్పుడు కొంచెం ఈవినింగ్ అయింది కాబట్టి సో పర్వాలేదు. సో ఇప్పుడు కొంచెం టైం అయితే 5:30 అలా అవుతుంది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే. 1 minute. ఓకే, ఇప్పుడు టైం అయితే 6:40 to 6 అయింది. సో ఈయనకి శ్రీనుకి అయితే ఫ్లైట్ 6 o'clockకి, అందుకని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోయారు. అండ్ అయితే కొంచెం పార్క్లో ఎంజాయ్ చేద్దామని చెప్పి వచ్చాం. ఆల్రెడీ స్టార్ట్ చేస్తాడు జున్ను, చెట్లు బీకటాలు ఇలాంటివన్నీ కూడా. సో ఇక్కడ కొంచెం ఆడిపించి జున్నుని, ఆ తర్వాత మేము కూడా ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఈ 1 week ఎలా ఉండాలో ఏంటో సీనుని వదిలి. కొంచెం ఎప్పుడు ఫస్ట్ టైం ఎక్కువ 1 days 2 days తప్ప ఆయన ఎక్కడన్నా మీటింగ్కి వెళ్తేనే కానీ ఎప్పుడు ఆ 1 week అనేది కష్టమే. సో ఈసారి కొంచెం 1 week వెళ్తున్నారు. సో పర్లేదు, తొందరగానే గడిచిపోయింది. చాలరా, ఇంకా చాలా వెళ్దాం దా. మేము వెళ్ళిపోతున్నాం. బాయ్ 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 జునమ్మా బాయ్. నేను వెళ్ళిపోతున్నా. బాయ్ కూడా చెప్తున్నాడు ఆడు, వెళ్ళిపోమని ఇంకా మనల్ని. కరెక్ట్ గా నేనేమనుకున్నాను అదే చెప్పారా నువ్వు. చాలా తెలియనుడు. రే రారా, ఇంటికి వెళ్ళొద్దా? ఇటు తీసుకురా డాడీ, ఇటు వచ్చే కార్. వద్దు తీసుకెళ్ళిపో. సో జున్ను వాళ్ళ డాడీని చూడలే అసలు లోపలికి వెళ్ళేటప్పుడు, లేకపోతే టాప్ లేచిపోయేది, ఎయిర్పోర్ట్ టాప్. మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. జున్ను కూడా కాసేపు అయితే ఆడుకున్నాడు. అండ్ సీనుకి లోపల ఫ్లైట్ వచ్చే వరకు ఆయన అయితే వెయిట్ చేయాలి. అండ్ 6 o'clockకి ఫ్లైట్. సో అక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అయితే హైదరాబాద్లో ఆయన మళ్ళీ అక్కడ నుంచి కంటిన్యూషన్ ఫ్లైట్ అయితే ఉంటుంది. అంటే హైదరాబాద్లో ఆగాలి ఒక ఫ్లైట్, మళ్ళీ అక్కడి నుంచి ఇంకో ఫ్లైట్ ఎక్కాలి. సో కంటిన్యూషన్ 2 flights అయితే ఉంటాయి ఢిల్లీకి. అగో జున్ను చూడండి ఎంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. అలా అర్థమైందా నీకు? అండ్ కార్ పార్కింగ్ అటు సైడ్ అయితే ఉంది. సో డాడీ కార్ తీసుకొని అయితే ఇటు సైడ్ వచ్చేస్తామన్నారు. ఈలోపు జున్ను ఆడుతానే ఉన్నాడు అనమాట, అసలు రావట్లేదు పార్క్లో నుంచి రమ్మంటుంటే. సో వాడిని తీసుకొని అయితే ఇంకా మేము ఇంటికైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. ఇగో రామా.